హాయ్ అండి. ఈ వీడియోలో ఏం షేర్ చేయబోతున్నాను అంటే మన ఇంట్లో ఉండే లెగ్గింగ్స్ కానీ అలాగే పాత నైటీలు కానీ వాటిని పక్కన పడేయకుండా ఎలా రీయూజ్ చేసుకోవచ్చో వీడియోలో చూపిస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన సెకండ్ ఛానల్ అమ్మ విలేజ్ వంటలు కూడా విజిట్ చేయండి సెర్చ్ చేసుకొని. చూడండి, ఇవి పాత పడిపోయినాయి, వీటిని పక్కన పెట్టేశాము. తర్వాత ప్యాంట్ పై భాగంలో ఇదిగోండి మనకి ఈ ప్లేస్లో ఎక్కువ వెడల్పు ఉంటుంది కదా క్లాత్, అక్కడ ఇలా కట్ చేసుకోండి. ఎందుకంటే వెడల్పు ఎక్కువగా ఉన్న ప్లేస్లో మనం క్లాత్ అనేది కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి. ఇలా మనం కట్ చేసుకున్న ఈ క్లాత్ని వీడియోలో చూపించినట్టు ఇలా 4 పలకలుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇలా చక్కగా 4 పలకలుగా ఒక పీస్ కట్ చేసాం కదా, ఇంకోటి కూడా సేమ్ అదే విధంగా 4 పలకలుగా వచ్చేటట్టు చూసి చక్కగా కట్ చేసుకోవాలి. దీని మెజర్మెంట్ అనేది ఎంత తీసుకోవాలి అంటే ఇదిగోండి టేప్తో కొలిచి చూపిస్తున్నాను చూడండి. పైనుంచి పొడవు 12 ఉంటే చాలు. పొడవు చూసుకోండి. వెడల్పు అనేది మనకి ప్యాంట్ లెంత్ని బట్టి ఉంటుంది కాబట్టి వెడల్పు ఎక్కువగానే ఉంటుంది. పొడవు మాత్రం 12. ఇలా ఈ 2 పీసెస్ కట్ చేసి రెడీగా పెట్టుకుందాం. తర్వాత ఇదే విధంగా ఈ కాటన్ నైటీని కూడా కట్ చేసుకోవాలి 2 పీసెస్ని. ఇప్పుడు ఈ క్లాత్లు 2 కట్ చేసుకున్నాం కదా, ఇదే విధంగా కాటన్ క్లాత్ కూడా సేమ్ అదే విధంగా కట్ చేశాను చూడండి 2 పీసెస్. మనం ఇక్కడ కుట్టబోయేది ఏంటంటే డోర్ మ్యాట్స్ అనమాట. ఇలాంటి డోర్ మ్యాట్స్ ఇప్పుడు మనం ఒక నైటీ అలాగే ఒక లెగ్గింగ్ తీసుకున్నాం కదా, వాటితో ఒక 3, 4 అయితే కుట్టుకోవచ్చు అనమాట. అటు ఇటు కాటన్ క్లాత్ పెట్టుకోవాలి, మధ్యలో వచ్చేసి ప్యాంట్ క్లాత్ పెట్టుకోవాలి, అదేనండి షార్ట్ క్లాత్ పెట్టుకోవాలన్నమాట. పెట్టుకొని ఇలా 4 పక్కల జాయింట్ చేసేసుకోవాలి. ముందుగా 4 వైపులా జాయింట్ చేసేసుకోవాలి. ఇక్కడైతే నేను 4 వైపులా జాయింట్ చేసేస్తున్నాను. అయితే నా సెకండ్ ఛానల్ హ్యాక్ అయిందని చెప్పాను కదండి, రేపు వీడియోలో మీకు ఇంకా క్లియర్గా దాని గురించి డీటెయిల్గా చెప్తాను. అయితే హ్యాక్ అయిపోయిన ఛానల్ ఇప్పుడు వచ్చేసి నా చేతికి వచ్చేసిందండి. ఇక ఆ ఛానల్లో కూడా మీకు ఖచ్చితంగా వీడియోస్ అయితే వస్తాయి. అసలు ఎందుకు హ్యాక్ అయింది, ఎలా హ్యాక్ అయింది అనేది రేపటి వీడియోలో ఖచ్చితంగా మీకు వివరిస్తాను. అమ్మ విలేజ్ వంటలండి, చాలా మంచి వీడియోస్ అయితే ఉన్నాయి, తప్పకుండా చూడండి. హ్యాక్ అవ్వటానికి కారణాలు అన్నీ కూడా రేపు వీడియోలో ఖచ్చితంగా పెడతాను. ఇలా 4 వైపులా జాయింట్ చేసుకున్న తర్వాత మధ్యలో ఇలా చెక్స్ కుట్టుకోవాలి. ఫస్ట్గా నేను పొడవు లైన్స్ కుడుతున్నాను. పొడవు లైన్స్ అయిపోయినాయి కదా, ఇప్పుడు అడ్డం లైన్స్ కూడా కుట్టేద్దాము. ఇక్కడైతే చూసారు కదా, ఇలా చెక్స్ లాగా కుట్టుకోవాలి. లోపల మనం ప్యాంట్ క్లాత్ పెట్టాం కాబట్టి పట్టుకుంటే చాలా మెత్తగా స్మూత్గా అనిపిస్తుంది. పైన వచ్చేసి కాటన్, లోపల వచ్చేసి షార్ట్ క్లాత్, అంటే మనకి అది మెత్తగా ఉంటుంది, ఇది మెత్తగా ఉంటుంది. మనం డోర్ మ్యాట్గా ఉపయోగించుకునేటప్పుడు చాలా బాగుంటుంది అనమాట. తర్వాత నేనైతే ఇలా పీసెస్ అనేది కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను, కానీ నాకు దీనికన్నా ఏదైనా ఆపోజిట్ క్లాత్ ఉంటే బాగుంటుందని చెప్పేసి వేరే క్లాత్ తీసుకున్నాను. అలా ఆ క్లాత్ ఎంత అయినా కూడా మనం అంచులు అనేది కుట్టుకోవచ్చు, లేదంటే ఎలా డిఫరెంట్గా ఏదైనా కూడా ప్లాన్ చేసుకొని కుట్టుకోవచ్చు. మన దగ్గర ఉంటాయి కదా చాలా చిన్న క్లాత్లు, వేరేవి శారీ అంచులని, ఇప్పుడు అంచులకే వస్తాయి కాబట్టి మనం వేసుకోవచ్చు. కాళ్ళు పెట్టే ప్లేస్లో కాటనే ఉంటుంది కాబట్టి బాగానే ఉంటుంది. ఇట్లాంటి క్లాత్ ఇట్లా వెడల్పుగా ఉండే క్లాత్ని తీసుకొని వీడియోలో చూపించినట్టు ఇట్లా ఫోల్డ్ చేసుకొని ఇలా పెట్టి చివర్లు క్లోజ్ చేసుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత మళ్ళీ ఇలా పక్కకి ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఇటు సైడ్ కుట్టుకోవాలి. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. చివరిన మనకి ఒక వెడల్పుగా
వచ్చేటట్టుగా చూసి కుట్టుకుంటే ఈ డోర్ మ్యాట్ అనేది చాలా అందంగా ఉంటుందండి. ఇదే డోర్ మ్యాట్ బయట కొట్టుకోవాలంటే మనకి కాస్ట్ ఉంటుంది కదా. మనం ఇక్కడ ఏం ఉపయోగించాం, పడేసే నైటీ అలాగే పాత లెగ్గింగ్, ఈ రెండిటితోనే ఇలాంటి డోర్ మ్యాట్లు ఒక 4-5 అయితే కుట్టుకోవచ్చు. ఈ 4-5 మనం ఒక్కొక్క రూమ్లో చక్కగా వేసుకోవచ్చండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన సెకండ్ ఛానల్ అమ్మ విలేజ్ వంటలు కూడా చూడండి. చెప్పాను కదా ఆ ఛానల్ హ్యాక్ అయిపోయి వచ్చిందని. ఖచ్చితంగా రేపు మంచి వీడియో ఒకటి ఆ ఛానల్ గురించి ఫుల్ డీటెయిల్స్తో చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.